మారేడుమిల్లిలో 2 రోజుల పాటు జరిగిన భారీ ఎన్కౌంటర్. మన్యం అడవుల్లో ప్రాణాలు కోల్పోయిన టాప్ మోస్ట్ మావోయిస్టు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అత్యంత కీలక ఎన్కౌంటర్లో ఇది ఒకటి. ఎవరు ఈ మడ్వి హిట్మా? ఇతను చేసిన దాడులు ఏమిటి? ఈ ఆపరేషన్ ప్లాన్ ఏమిటి? ఈ ఆపరేషన్తో భారత ప్రభుత్వం చెప్పిన లక్ష్యాలను నిజంగా సాధిస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫోవాల్ తెలుగు. 2025 నవంబర్ 18 ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్ ఒక ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఆపరేషన్ను ప్రారంభించింది. సుమారు 40 నుండి 45 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో మొత్తం 6 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో అత్యంత వాంటెడ్ మావోయిస్టు అయిన మడ్వి హిట్మా ఒకరు. ఇతనిని మావోయిస్టు సైన్యానికి మాస్టర్ మైండ్గా పిలుస్తారు. ఎవరు ఈ మడ్వి హిట్మా? మడ్వి హిట్మా సిపిఐ మావోయిస్టు గ్రూప్ యొక్క సెంట్రల్ కమిటీ సభ్యుడు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకు చెందిన ఒక గిరిజన యువకుడు. అతను భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన పదవులను అధిరోహించాడు. మెరుగుదాడి వ్యూహాలు, గెరిల్లా పోరాటం మరియు అడవి భూభాగంపై లోతైన పరిజ్ఞానం కలిగి ఉండటం, ఈ నైపుణ్యాల కారణంగానే అతను భద్రతా దళాలపై జరిగిన అనేక ఘోరమైన దాడులకు మాస్టర్ మైండ్గా వ్యవహరించగలిగాడు. అతను మావోయిస్టుల అత్యంత ప్రమాదకరమైన సైనిక విభాగం పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA బెటాలియన్ నెంబర్ 1కి నాయకత్వం వహించాడు. అతనిపై ₹1 కోటి కంటే ఎక్కువ నజరానా ఉంది. గత 2 దశాబ్దాల్లో భద్రతా దళాలపై జరిగిన 26కు పైగా ప్రధాన దాడులకు అతను బాధ్యత వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2010 ఏప్రిల్ దంతేవాడ మరణకాండ, 2013 మే దర్బలోయ మరణకాండ, 2017 మార్చ్ మరియు ఏప్రిల్ సుక్మా లోయలో జరిగిన 2 దాడులు, 2021 ఏప్రిల్ ఖాత్రే అంబుష్ బీజాపూర్. ఈ దాడులను ప్రధాన దాడులుగా పరిగణించబడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు నిరంతరంగా ఒత్తిడి పెంచడం వల్ల హిట్మా తన స్థావరాలను విడిచిపెట్టి కొత్త ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. హిట్మా యూనిట్ ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ త్రిజంక్షన్ ప్రాంతాలలో చురుకుగా ఉందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి ఇక్కడ మావోయిస్టు కార్యకలాపాలను పునరుద్ధరించాలని చూస్తున్నారని భద్రతా దళాలకు నిర్దిష్ట గూఢాచార సమాచారం ఉంది. గూఢాచార సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ మరియు ఇతర భద్రతా దళాలు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో హిట్మా మరియు అతని భార్యతో సహా 6 మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. ఈ ఆపరేషన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన నక్సల్స్ ముక్త్ భారత్, నక్సల్స్ రహిత భారతం లక్ష్యానికి అనుగుణంగా ఉంది. హిట్మా మరణాన్ని మావోయిస్టుల ఉద్యమానికి తీవ్ర ఎదురుదెబ్బగా భద్రతా సంస్థలు పరిగణిస్తున్నాయి. ముఖ్యంగా మావోయిస్టుల సైనిక సామర్థ్యంపై ఇది పెద్ద ప్రభావం చూపుతుంది. భారత ప్రభుత్వం నక్సలిజంను 2026 మార్చి 31 నాటికి అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆపరేషన్ ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక చారిత్రక మైలురాయిగా పరిగణించబడుతుంది. హిట్మా వంటి అగ్రనాయకులు హతమవడం లేదా లొంగిపోవడం వలన మిగిలిన క్యాడర్లో నిరాశ పెరిగి లొంగిపోయే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇన్ఫోవాల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.